మధ్య కుటుంబ యుద్ధాలు బాగా ఎక్కువయ్యాయి. బాక్స్ ఆఫీస్ బరిలో ఒకేసారి ఒకే ఫ్యామిలీ హీరోలు వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మెగా హీరోలు పవన్, చరణ్ సినిమాలు ఒకేసారి వస్తున్నాయంటే అవునని సమాధానం వినిపిస్తుంది. ఇప్పుడు పవన్ త్రివిక్రమ్ సినిమా ఏడాది రావడం కష్టమే. ఎందుకంటే బల్గేరియా నుంచి సడన్ గా వచ్చేశాడు. అక్కడ ఇంకా 15 రోజులు షూటింగ్ ఉండగానే వచ్చేశాడు పవన్. అందుకు కారణం ఉద్దానం క్యాన్సర్ పేషెంట్స్ కోసం. ఈ నెల 30-31న మెడికల్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు పవన్. అంటే మరో 10 రోజులు ఇక్కడే. అలా ఈ షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. దాంతో సినిమాను సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. చూస్తూ చూస్తూ బాబాయ్ సినిమాకు పోటీ రాలేడు కదా, అందుకే చరణ్ తన రంగస్థలంను డిసెంబర్లోనే తీసుకురావాలని చూస్తున్నాడు. పైగా గతేడాది ధృవతో డిసెంబర్లోనే హిట్ కొట్టాడు చరణ్. అలా ఇప్పుడు కూడా మాయ చేయాలనుకుంటున్నాడు. పైగా పవన్ తో బాక్స్ ఆఫీస్ యుద్ధం అంత మంచిది కాదు కూడా. ఏయ్, తాగిందేనా నువ్వా? గట్టిగా ఉంది కాబట్టి పెరుగు. అవి విరిగిపోయిన పాలు అలానే ఉంటాయి, కావాలంటే తాగి చూడు. మామ్స్ జస్ట్ గివ్ మీ సమ్ వాటర్ మిల్క్ రా, ఫుల్ హెడేక్ గా ఉంది. అబ్బా బావా నీకన్నా ఇదిగా తీసుకో.